నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, పిల్లలకి సంబంధించి శ్లోకాస్ కూడా ఏదన్నా చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది రమ్మగారు. చాలామంది విడిగా కూడా పర్సనల్గా కూడా అడుగుతున్నారు, రమ్మగారితో ఏమన్నా శ్లోకాస్ చెప్పించి దానికి సంబంధించిన అర్థం అంటే పిల్లలకి అనువుగా ఉండేలాగా. అంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి చెప్పచ్చు. ఈ లోపల కూడా కొంతమంది పిల్లలు ఫాస్ట్గా ఉంటారు, తొందరగా వచ్చేస్తాయి కదా. నూరు తిరిగేలాగా ఉంటే కొంచెం తేలికపాటి శ్లోకాలు చెప్తే ఇది పెద్ద అయ్యాక కూడా చేసుకోవచ్చు. అంటే నాకు స్పెసిఫిక్గా నాకు బాగా నమ్మకం ఉంది, ఆ శ్లోకాన్ని నమ్ముతాను నేను. ఓహో. చిన్నపిల్లలకి చెప్పటము, నా దగ్గర ఎవరన్నా 2-3 రోజులు ఉంటానికి వస్తే వాళ్ళకి ఒక శ్లోకం నేర్పించేస్తాం అనమాట. చెప్తూ ఉంటారు రటనగా. మనం ఈ శ్లోకాల వల్ల ఎలా అంటే పిల్లలకి ధైర్యం చెప్పడానికి బాగా యూజ్ అవుతుంది జయ. దేవుడి దగ్గర చదివిస్తాము, మామూలుగా చదివిస్తాము, ప్రయాణం అయ్యి వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మనం ఆ శ్లోకాన్ని చెప్పించవచ్చు. స్కూల్కి వెళ్ళేటప్పుడు, పడుకునేటప్పుడు. ఈ 2 సార్లు కనుక పిల్లలకి ఆ శ్లోకం చెప్పటం అలవాటైతే కనుక ఒక నియమం ఏర్పడుతుంది జీవితానికి. ఇప్పుడు అందరి పిల్లలు సంధ్యావందనాలు అవి చేయరు, అంటే అలాంటి అవకాశాలు ఉండవు కదా. ఎవరైనా సరే ఇవి చదువుకోవచ్చు. ఇప్పుడు ఇదే చేయాలి అన్న నియమం ఏమీ లేదు. మన జీవితానికి ఒక నియమం పెట్టుకోవటం. రెగ్యులర్గా దేవుడికి దండం పెట్టించే ప్రోగ్రామ్ చాలామంది ఇళ్లలోనే ఉంటుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళటం అందరూ చేసేదే కదా. ఈ ఒట్టిగా దేవుడికి దండం పెట్టడం కాకుండా ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక శ్లోకోటానికి ఒక మంచి రాముడి శ్లోకం అనుకోండి. ఇప్పుడు ఈ రాముడు అంటే మనం అయోధ్యక రాముడి గురించి మనం కథ చెప్పుకుంటామే, ఆ రాముల వారనే కాదు, అసలు రామ అనేదే ఒక అత్యద్భుతమైన మంత్రం, తారక మంత్రం అంటారు దాన్ని. ఆ సౌండ్ని మనం అనడం వల్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఇప్పుడు రాముల వారి కథ ఎలాగా మళ్ళీ మనం రామాయణం వాల్మీకి అందులోకి వెళ్ళక్కర్లేదు. వెళ్ళకుండా ఈ రామ అనటంలోనే ఆ రామ అనంగానే ఒక మంచి అద్భుతమైన ఆరా వచ్చేస్తుంది మన శరీరం చుట్టూతా. ఇది ఎలా చెప్తాము అంటే దీనికి వైబ్రేషన్ ఉంటుంది, ప్రతిదానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది కదా. ప్రతి అక్షరానికి మనం మాట్లాడతాము, ఏదో చెప్తాం, అవతల వాళ్ళని వినేలాగా చేయటం అనేది ఒక వైబ్రేషన్. అవతల వాళ్ళకి ఇరిటేటింగ్ కలిగించేది ఒక వైబ్రేషన్. మనకు అర్థమవుతూనే ఉంటుంది కదా. మనం మాట్లాడుతుంటే అవతల వాడికి ఇరిటేట్ అవుతున్నాడా, వాడికి సంతోషిస్తున్నాడా అనేది దేనివల్ల వస్తుంది? వైబ్రేషన్ వల్లే. సో ఈ రాలోను మాలోను ఉన్న వైబ్రేషన్ ఏంటంటే మోస్ట్ పాజిటివ్ వైబ్రేషన్. ఇంత పాజిటివ్ వైబ్రేషన్ కలిగించే తేలికపాటి స్వరాలు ఇక లేవు, మొత్తం మన లాంగ్వేజ్లో లేవు. ఇంకా ఈ రానే మానే రెండే ఏం లేవు. కాబట్టి ఈ రాముడికి సంబంధించిన ఒక చిన్న శ్లోకం చెప్తాను, అర్థం కూడా చెప్దాం తప్పకుండా. ఇది కనుక 2-3 సార్లు పిల్లలకి వినిపిస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రిథం పోకుండా మాత్రం చూసుకోండి. ఇదే రిథంలో కనుక చెప్తూ ఉంటే అందులోకి రావాల్సిన వైబ్రేషన్ ఖచ్చితంగా అందులో నుంచి బయటకు వస్తుంది. ఓకే, వినండి. అంటే ఇది స్క్రోల్ చేయండి, మేము రాసుకుంటాము అని అడగర్లేండి అందరూ, ఎందుకంటే ఇది శ్లోకం ఫ్రీక్వెంట్గా అన్ని చోట్ల కనపడుతూనే ఉంటుంది. ఒకసారి విని నిదానంగా రాసుకుంటే ఎక్కడ ఒత్తులు ఉన్నాయో తెలుస్తుంది క్లియర్గా. ఓకే, చూడండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇంతే. ఇంకొకసారి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దీని అర్థం ఏంటంటే ఆపదాం అపహర్తారం అంటే ఆపదలను పోగొట్టేవాడు, దాతారం సర్వసంపదాం సర్వ సంపదలని ఇచ్చేవాడు, అపదామపహర్తారం దాతారం సర్వ లోకాభిరామం శ్రీరామం లోకం మొత్తానికి అభిరాముడైన వాడంటే ఆచరింపదగిన గుణాలు కలిగిన వాడంటే ప్రతి వాళ్ళు రాముని చూసి నేర్చుకోవాల్సింది. అన్ని గుణాలు అన్ని సద్గుణాలు కలిగినటువంటి అభిరామ గుణాకరుడైనటువంటి రామచంద్రుడికి భూయో భూయో అంటే మళ్ళీ మళ్ళీ ఎప్పటికప్పుడు నేను నమస్కరిస్తూనే ఉంటాను. ఎప్పుడూ రాముడిని నేను నమస్కరిస్తాను. ఆ రామ శబ్దానికి దాసోహం అంటాను. రాముడికి నేను దాసోహం చేస్తాను. అప్పుడు ఆయన నాకేమిస్తాడు? ఆపదలను తొలగిస్తాడు, అన్ని సంపదలని, అంటే ప్రపంచంలో ఉన్న సంపదని సొంతం చేయడు. నీకేం కావాలో దాన్ని, నీకేం కావాలో నీ జీవితానికి ఏం అవసరమో నువ్వు దేనికి పాత్రుడివో దాన్ని ఇస్తాడు. అలాంటి వాడు, పైగా ఈయన ఎలాంటి వాడు? మామూలు వాడు కాదు, లోకాభిరాముడు. ప్రపంచమంతా ఫాలో చేయదగిన వాడైనటువంటి శ్రీరాముడు. నిరంతరం అతనికి నేను నమస్కరిస్తాను. ఎప్పుడూ రాముడికి నమస్కరించండి, ఎప్పుడూ రాముడిని గుర్తు చేసుకోండి. ఆ రాముడిని గుర్తు చేసుకుంటూ ఉండటం వల్ల ఆ పాజిటివ్ వైబ్రేషన్ మనతోటి ఉండి ఎప్పుడు మన పిల్లల్ని కాపాడుతుంది. పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పండి ఒక్కసారి అంటే చాలు. షూ వేసుకున్న తర్వాత చెప్పులు వేసుకుని చెప్పకూడదు, అలా ఏమీ అనుకోవద్దు.
ఒకసారి చెప్పించడం, మొత్తం శ్లోకం క్లియర్గా వినపడేలాగా చెప్పాలి. ఓ చాగంటి కోటేశ్వరరావు గారు ఒకసారి ఒక సందర్భంలో చెప్పారు, మా అమ్మ నాకు ఒక శ్లోకం చెప్పేది, పైకి చెప్పు, మొత్తం శ్లోకం వినపడాలి. ఈ ఆపదమ్మ భర్తారమ ఎంత చిన్న శ్లోకం, 30 సెకండ్స్ అంతే, 30 సెకండ్లలో అయిపోతుంది. ఇప్పుడు ఎంతసేపు నేర్పించాలి? 4-5 సార్లు చెప్తే తల్లులకి రావడం కష్టం, కానీ పిల్లలకి సులువుగా వచ్చేస్తుంది. అవును, ఈజీగా వచ్చే ఈ శ్లోకాన్ని పిల్లలకి నేర్పించవచ్చు. అండ్ రెండోది, జనరల్గా పిల్లలు బెదురుతూ ఉంటారు, భయపడతారు, ఒంటరిగా ఉండటానికి భయపడతారు, ఒక్కళ్ళే వెళ్ళటానికి భయపడతారు, జనాల్ని ఫేస్ చేయడానికి భయపడతారు, స్కూళ్ళలో ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే స్టేజ్ ఫియర్ ఫీల్ అవుతారు. వాళ్ళకి ఆంజనేయ సంబంధితమైన ఒక శ్లోకాన్ని చెప్పచ్చు. ఆంజనేయుడు ఏంటంటే, మనం ఎక్కడ రామ అంటామో అక్కడ ఆంజనేయుడు ఉంటాడని ప్రతీతి. మనం శ్రీరామ అనగానే మన పక్కన నుంచుంటారని, అది ఎక్కడ రామనామ జపం జరుగుతుందో అక్కడికి ఆంజనేయులు వస్తారు. ఆయన పద్ధతే అది. రాముల వారికి కాదు, రామనామానికి దాసులుగా ఉంటారు ఆంజనేయులు అని చెప్తారు. సో ఈ ఆంజనేయ శ్లోకం కూడా ఒక చిన్న శ్లోకం. ఆంజనేయ స్వామికి సంబంధించినవి ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. నేను ఒకటి చెప్తున్నాను, మీకు అర్థమైంది, ఇలా చేస్తే బాగుంటుంది అంటే, మీరు ఎన్ని శ్లోకాలు వస్తే అన్ని శ్లోకాలు పిల్లలకి చెప్పుకోవచ్చు. నేను రెగ్యులర్గా చేసే శ్లోకాన్ని నేను చెప్తా. ఓకే, ఆంజనేయుడికి సంబంధించిన చిన్న 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 శ్లోకాలు బోలెడు ఉన్నాయి, పుస్తకాల్లో కనిపించింది చెప్పుకోవచ్చు. హనుమాన్ చాలీసా నేర్చుకోగలిగే పెద్ద వయసు పిల్లలైతే నేను చక్కగా హనుమాన్ చాలీసానే నేర్పించవచ్చు. ఈ చిన్న శ్లోకం వినండి. అంజనానందనం వీరం జానకీ చోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. మళ్ళీ చెప్తామా? మళ్ళీ. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. ఇది ఎంత సింపుల్, పూర్తి రామాయణం వచ్చేసింది ఇందులో. అంజనానందనం వీరం, ఆంజనేయుడి తల్లిని గురించి చెప్తున్నారు ఇక్కడ. అంజనాదేవి యొక్క కుమారుడు, అంజనాదేవి కుమారుడు వీరుడు. జానకి శోకనాశనం, సీతాదేవి తాలూకు శోకాన్ని తొలగించాడు ఆయన. అంటే ఈయన సముద్ర లంఘనం చేసి రాముల వారి తాలూకు ముద్రికని సీతకు చూపించారు. కపీశమక్ష హంతారం, కపీశుడు మామూలు వాడు కాదు, ఈయన ఈ వానరులలో చాలా గొప్పవాడైనటువంటి ఈయన అక్షహంతారం, అక్షకుమారుడు అంటే రావణాసురుడి తాలూకు కొడుకు. ఆయన ఇది చేసినప్పుడు సుందరకాండ అన్నమాట ఇందులో మనం చెప్తున్నది. సముద్ర లంఘనం చేసి సీతాదేవిని చూసిన తర్వాత ఆయన అశోకవనాన్ని ధ్వంసం చేశాడు హనుమంతుడు. ఈ ధ్వంసం చేసినప్పుడు ఏమైంది, రావణుడి తాలూకు రకరకాల జనాలంతా వచ్చారు. వాళ్ళలో అక్షకుమారుడు అనే ఒక రావణాసురుడి తాలూకు కొడుకు ఆంజనేయుని పట్టుకోవడానికి వచ్చాడట. వస్తే ఈయన అక్షుణ్ణి చంపేశాడు. అక్షహంతారం వందే లంకా భయంకరం అంటే ఇది పూర్తిగా సుందరకాండే. ఈ లంకని కాల్చేశాడు ఆయన. లంకా దహనం జరిగిపోయింది కదా, సుందరకాండలోనే ఈయన ఏం చేశాడు, ఇక్కడ నుంచి వెళ్ళాడు, రమ్మంటే కాల్చి వచ్చాడు, సముద్ర లంఘనం చేశాడు. సముద్ర లంఘనం చేసి సీతాదేవిని చూశారు. సీతాదేవిని చూసిన తర్వాత ఆ అశోకవనాన్ని ధ్వంసం చేశారు. అక్కడి నుంచి రాక్షసులంతా వస్తే వాళ్ళలో కొంతమందిని చంపేసి చివరికి ఇంద్రజిత్ వచ్చాక అతనికి దొరికారు. బ్రహ్మాస్త్రానికి కూడా కట్టుబడక్కర్లేదు ఆంజనేయుడు. ఆయనకి ఏ అస్త్రము ఆయన్ని బంధించలేదు. మనం పిల్లలకి చెప్పేటప్పుడు ఇలాంటి విషయాలు చెప్పచ్చు. ఇలా ఏ వస్త్రంతోటి బంధింపబడిన ఆంజనేయుల వారు కేవలం బ్రహ్మాస్త్రానికి, ఆయన బ్రహ్మ మీద గౌరవంతో, అది కూడా రాజును చూడాలి, ఆయన దొరకకుండా చేయకూడదు, రావణాసురుడి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఆ బంధనానికి లొంగి రావణుని చూశారు. చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, దూతని చంపకూడదు కాబట్టి ఈయన రాముల దగ్గర దూతగా వచ్చారు కదా, దూతను చంపకూడదు అన్న సంగతి కూడా రావణాసురుడు ఏమనుకోవాలి, ఈయన చంపేద్దామని ఆయన అనుకున్నాడు. కానీ ఇంద్రజిత్ చెప్పాడు, దూతోనవత్స్య, ఎప్పుడు దూతని చంపకూడదు. వాళ్ళ మాట మనకు చెప్పాడు, మన మాట వాళ్ళకి చెప్పాలి కాబట్టి దూతని బతికించే ఉంచాలి. అదే కదా మధ్యవర్తిత్వం. అయితే ఇప్పుడు ఆంజనేయుడు ఈయన వానరుడు కాబట్టి వానరులకి తోకే ఇంపార్టెంట్. అందుకని ఆ తోకకి గుడ్డలు చుట్టి నూనె పోసి దాని మీద నిప్పు పెట్టారు. నిప్పు పెడితే నువ్వు నిప్పు పెడితే నేను ఊరుకుంటానా అని మొత్తం ఉన్నదంతా కనపడింది దహనం చేసేసాడు. ఈ లంకా దహనం చేయటం అనేది ఒక అత్యద్భుతమైన క్రియ. ఆయన లంకని దహనం చేసిన అశోకవనం మాత్రం కాలేదు, ఎందుకంటే సీతమ్మ ఉన్నారు కాబట్టి. ఆవిడ అక్కడ ఉండటం వల్ల ఆ సందర్భంలో సీతాదేవిది కూడా ఒక చిన్న సంఘటన చెప్తాను. ఈ లంక అంతా అంటుకుంది, అన్ని పక్కల నుంచి మండిపోతుంటే ఈవిడికి అర్థమైంది, అయ్యో ఈవిడు నా కోసం వచ్చాడు ఆంజనేయుడు, పాపం దూతగా వచ్చాడు, ఇతనికి ఏమైనా అయిపోతుందేమోనని ఆవిడ ఒక 4 శ్లోకాలు అగ్నిదేవుడికి చెప్పారట. ఎప్పుడు నేను నా కోసం వచ్చిన వాడిని అతనికి ఏమీ జరగకూడదు, అతనికి తోక కూడా కాలకూడదు అని చెప్పి సీతాదేవి చెప్పిన 4 శ్లోకాలు ఎంత అత్యద్భుతమైన శ్లోకాలు అంటే సుందరకాండలో ప్రతి తల్లి వాటిని చదవాలని చెప్తారు. ఈ 4 శ్లోకాల్లోనూ ఏంటంటే, నేను సీతని, రాముడి భార్యని, ఆయనకి నా మీద ప్రేమ ఉంటే కనుక అది కాలకూడదు, ఆయనకి ఆంజనేయుడికి తోక కాలకూడదు అని చెప్పే 4 శ్లోకాలు
వల్ల ఆంజనేయుడికి తోక కూడా అంటుకోలేదు. ఆయనకి తోకకి మామూలుగా వానరాలకి తోకకి వెంట్రుకలు ఉంటాయి, వెంట్రుకలు కూడా కాలేదట. ఆయన తోక చల్లారిపోయింది, సముద్రంలో ముంచి చల్లార్చేయడానికి కూడా ఒక కథ చెప్తారు. వచ్చి మళ్ళీ సీతను చూసి ఈ వార్తని అక్కడ చెప్పడానికి వెళ్ళాడు. ఇట్లా సీతని సంతోషపెట్టి అక్షకుమారిని సంహరించి లంకని పూర్తిగా దహనం చేసినటువంటి ఆంజనేయుడికి ఎప్పుడూ నమస్కరిస్తాము. అంటే ఇలాంటి ఉద్దండమైన కార్యాలు చేసిన వాడు మన వెనకాల ఉంటే భయం ఏముంది? ఇంకా అతను మనతోటి ఉంటే ఇక భయం లేదు కదా, మనకి ఎప్పుడు ధైర్యంగా ఉంటుంది. చేతిలో ఇప్పుడు మనం కుక్కొచ్చింది, మన చేతిలో కర్ర ఉంటే మనకి ధైర్యంగా ఉంటుంది. పెద్ద ప్రమాదం వచ్చింది, మనని రక్షించడానికి వెనకాల ఎవరైనా ఉంటే ధైర్యంగా ఉంటుంది. ఒక సేన మొత్తం ఉంటే ఇంకా ఆ ధైర్యానికి అంతే లేదు. అలాంటిది ఒక ఉద్దండ కార్యాలు సాధించగలిగినటువంటి హనుమంతుడు లాంటి తోడు గనక మన పక్కన ఉంటే దానివల్ల ఏ భయము ఉండదని పిల్లలకి రామాయణ గాథ, ఇది సుందరకాండ గాథ కొంత చెప్పడం, అక్కడి నుంచి ఈ శ్లోకాన్ని నేర్పించడం. సో ఆంజనేయుడు ఉంటాడు, భయం లేదు. పీడకలు వస్తాయి కొంతమంది పిల్లలకి, రాత్రిళ్ళు నిద్రలో ఏడుస్తూ లేస్తారు, ఏదో మాట్లాడతారు. అవును రమ్మగారు, మీకు కూడా అనుభవం ఉంది. నిద్రలో లేచి అంటే స్కూల్లో జరిగిందో క్లాస్లో జరిగిందో ఏదో పిల్లలతో ఆడుకున్నదో బెదిరి ఆ నిద్రలో చెప్తారు, అందులో నుంచి బయటికి రారు. అలా అప్పుడు పిల్లలకి పడుకునేటప్పుడే కాసిన మంచినీళ్ళు తాగటం, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాత్రూమ్కి వెళ్ళటం, కాళ్ళు కడుక్కోవటం. కాళ్ళు కడుక్కుంటే పీడకలాలు రావని చెప్తారు పెద్దవాళ్ళు, మర్చిపోతారు జరిగినవన్నీ. ఒక అర గ్లాస్ మంచినీళ్ళు తాగటం, ఒక శ్లోకం చెప్పించి పడుకోబెట్టడం. ఈ 2 శ్లోకాలు కనుక మనం చెప్పించామనుకోండి, ఒకటి ఆంజనేయుడిది, రెండోది రాముల వారిది. ఆంజనేయుడికి శ్లోకం చెప్పిన తర్వాత ఆయన వచ్చి వీడు రామ అంటలేదని ఆయన కష్టం తోస్తుందట. అందుకని రాముల వారి శ్లోకం కూడా ఒకటి చెప్తే ఓ వీడు మనవాడేనని, వీడు మన చుట్టమేనని మన పక్కనే ఉంటాడు. ఎప్పుడు మనతోటే రాముల వారు ఉండాలంటే, లేదా ఆంజనేయుల వారు ఉండాలి. వీళ్ళిద్దరు అవినాభావ సంబంధం ఉంది. రాముడిని పిలవంగానే ఆంజనేయుడు వచ్చి నుంచుంటాడు, ఆంజనేయుడిని పిలిస్తే మనం ఖచ్చితంగా రాముల వారిని పిలవాల్సిందే, లేదా శ్రీరామ అని చెప్పించడం. ఈ శ్లోకం చెప్పిన తర్వాత శ్రీరామ అంటాం అంటే చాలు. ఈ 2 మనకి ధైర్యాన్ని, పిల్లలకి పాజిటివ్ అంతకంటే ఏం లేదు. అంటే ఇలా డిపెండెన్సీని నేర్పించడం ఏంటి, మనుషుల మీద డిపెండెన్సీ కంటే ఒక శ్లోకం మీద డిపెండెన్సీ మంచిదే. అండ్ పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది, దానివల్ల పిల్లలు ధైర్యంగా సాహసోపేతంగా ఉండగలుగుతారు. ఉట్టి ఇతిహాసం అంటే ఉట్టి ఈ శ్లోకమే చెప్పటం కాకుండా మీరు చెప్పినట్లుగా ఆ సంఘటన కూడా చెప్తూ ఉంటే ఆ క్యారెక్టర్స్ కానీ అప్పుడు జరిగిన సంఘటన కానీ ఆటోమేటిక్గా పిల్లలకి అదొక వైబ్రేషన్ వచ్చేస్తుంది. అంటే రోజు చెప్పక్కర్లా, ఒక 2-3 సార్లు సందర్భంలో చెప్పామనుకోండి, శ్లోకం చెప్పేటప్పుడు చెప్తే ధైర్యంగా ఉంటారు. వారి గొప్పతనం తెలుస్తుంది, హనుమంతుని గొప్పతనం తెలుస్తుంది, సీతమ్మ గురించి తెలుస్తుంది, రామాయణం తెలుస్తుంది కదా. భయం వేసినప్పుడు ఈ శ్లోకం చదువుకో, నేను వచ్చి నీ పక్కన నుంచుంటాడు, మనకేం భయం ఉండదని చెప్తాం. కొంతమంది పిల్లలు విజువల్గా వెతుకుంటూ ఉంటారు కదా, ఎక్కడైనా ఉన్నాడేమో, ఖచ్చితంగా ఉంటారు, మనకు కనపడకండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు.